నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కష్టానికి ఫలితం దక్కింది. గతంలో కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు తరచుగా మురిగిపోయేవి. కానీ నేడు ఆ పరిస్థితికి దూరంగా ప్రణాళికలు రూపొందించుకుంది ఏపీ సర్కారే. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో భాగంగా ఏపీకి మొత్తం 5 జాతీయ అవార్డులు లభించాయి. పంచాయతీ రాజ్ శాఖలోని 2 విభాగాల్లో ప్రథమ పురస్కారం, ఒక విభాగంలో ద్వితీయ పురస్కారం, మరో 2 విభాగాల్లో తృతీయ పురస్కారం దక్కాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ నేడు దేశంలోనే తొలి స్థానానికి చేరింది. అలాగే జల్ సంచయ్, జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఏపీ పంచాయతీరాజ్ శాఖ పలు జాతీయ పురస్కారాలు అందుకుంది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ, ఆ శాఖ మంత్రి పవన్ కష్టంతోనే ఇది సాధ్యమైందని సర్వత్రా అభినందనలు తెలుపుతున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.